ఆస్తి కోసం చెల్లిని తను పనిచేస్తున్న ఆఫీసు మేనేజర్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు అన్నయ్య. తన మాట కాదని ప్రేమ వివాహం చేసుకుందని చెల్లిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. కొద్ది రోజుల్లో కొడుకు దుర్మార్గాలు తెలిసి కూతురికి సపోర్టు చేశారు తల్లి తండ్రి. ఎంత చెప్పినా తన మాట వినకుండా చెల్లిని సపోర్టు చేశాడని తండ్రిని చంపేశాడు. తల్లిని గొలుసులతో కట్టేశాడు కొడుకు. అన్నయ్య తల్లి తండ్రి పట్ల చేసిన దుర్మార్గాలను తెలుసుకొని పథకం వేసి ఆ పాపాత్ముడి దుర్మార్గాలను బయటపెట్టి పోలీసులకు అప్పగించి మరణపు అంచుల్లో ఉన్న తల్లిని గొలుసుల నుండి కాపాడింది. మరణించిన తండ్రికి న్యాయం చేసింది కూతురు. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ న్యాయం. 5 సంవత్సరాల తర్వాత శోభ విదేశాల నుండి తిరిగి భారతదేశానికి వస్తుంది. అమెరికాలో ఉండే శోభ చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నా తన మనసు చాలా బాధగా ఉంది. ఎప్పుడైతే ఇంటి వీధి చివర్లో ఉన్న మలుపు తిరిగి ఇంటికి దగ్గరగా నడుస్తూ వెళ్తుందో తనకు తన బాల్యమంతా గుర్తుకు వచ్చింది. తను బాల్యమంతా ఇక్కడే గడిపింది. ఇన్ని సంవత్సరాల తర్వాత చూసింది కాబట్టి శోభ భావోద్వేగానికి లోనయ్యింది. మనసులో ఎన్నో ఆలోచనలు. ఎప్పుడైతే ఇంటికి దగ్గరగా వెళ్ళిందో ఇంటి గుమ్మం కనిపించింది. అది చూడగానే ఆమె తన భర్తతో కలిసి అవమానింపబడి ఇంటి నుండి బయటికి వచ్చిన రోజు కళ్ళ ముందు కదిలింది. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే శోభ నిఖిల్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చిందో అప్పుడు తన అన్నయ్య సుధీర్ శోభను నిఖిల్ను చాలా మాటలన్నాడు. అప్పుడే తనతో బంధాన్ని తెంచుకున్నట్లు చెప్పాడు. అదే సమయంలో తల్లి తండ్రికి కూడా చెప్పాడు. ఇప్పటి నుండి శోభతో ఎవరికీ ఎటువంటి సంబంధం ఉండకూడదు అని. మన దృష్టిలో శోభ చనిపోయింది అని చెప్పాడు. కానీ కూతురంటే ప్రాణంగా చూసుకునే తల్లి తండ్రి కూడా కొడుకుకు భయపడి కూతురితో అన్ని సంబంధాలు తెంచుకున్నారు. ఇన్ని సంవత్సరాలలో కూతురు ఎలా ఉంది, ఎక్కడ ఉందో కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. నిజం చెప్పాలంటే శోభ అన్నయ్య సుధీర్ ఇంతలా కోప్పడ్డానికి అసలు కారణం వేరే ఉంది. వాస్తవానికి అతని ఆఫీసులో యజమానితో శోభ వివాహం చెయ్యాలనుకున్నాడు సుధీర్. తద్వారా వీలైనంత త్వరగా ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డాడు. కానీ శోభ తీసుకున్న ఈ నిర్ణయంతో అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి. అందుకే చెల్లితో సంబంధాలన్నీ తెంచుకున్నాడు తన అన్నయ్య. 2 రోజుల క్రితం ఉదయం శోభ ఫోన్ మోగింది. ఇండియా నెంబర్ చూసి అన్నయ్య నుండి ఫోన్ వచ్చిందని తెలిసి తన మనసులో అన్నయ్య ఇంటి నుండి పంపివేసినప్పుడు తనను తన భర్తను అన్న అనరాని మాటలన్నీ కళ్ళ ముందు మిదిలాయి. ఇన్ని రోజుల తరువాత ఎందుకు ఫోన్ చేశావు? నీతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు అన్నది శోభ. అప్పుడు సుధీర్, శోభ నువ్వు ఇంకా నాపై కోపంగా ఉన్నావా అన్నాడు. ఇన్ని రోజుల తరువాత శోభ అన్నయ్య గొంతు విని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఫోన్లో వెనుక నుంచి శోభకు ఎవరో వింత శబ్దాలు చేస్తున్నట్టు వినిపిస్తుంది. ఆ శబ్దం తల్లి గొంతులాగా వినిపించి మొదట చాలా భయపడింది. కొద్దిసేపు మౌనం తర్వాత సుధీర్ అన్నాడు, శోభ నాకు తెలుసు నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నాన్న మరణించాడు. వారం తరువాత నాన్న 13వ రోజు జరుపుతున్నాము. వీలైతే నువ్వు కూడా రా. నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. తండ్రి మరణ వార్త వినగానే శోభ కళ్ళ నుండి నీరు కారుతున్నాయి. 5 సెకండ్లు గుండె కొట్టుకోవడమే ఆగినట్లనిపించింది. ఇన్నేళ్లకు పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది. అది నాన్నగారి మరణ వార్త వినవలసి వస్తుందనుకోలేదు అంటూ బోరున ఏడుస్తుంది. కానీ శోభకు అతని తల్లి ఎందుకు వింత వింత శబ్దాలు చేసిందో అర్థం కాలేదు. కాసేపటికి భర్త నిఖిల్ ఇంటికి చేరుకోగానే శోభ బోరున ఏడవడం చూసి భయపడ్డాడు. ఏమైంది శోభ, అంతా బాగానే ఉంది కదా అంటూ
శోభను అడిగాడు. అన్నయ్య ఫోన్ వచ్చింది, నాన్న మరణించారంట అంటూ బోరున విలిపిస్తున్న భార్యను సంధాయించాడు. కాస్త నీళ్లు ఇచ్చి భార్యను శాంతింపచేశాడు. నీళ్లు తాగి కాస్త శాంతించిన శోభ, మనం ఈరోజే అమ్మా వాళ్ళ ఇంటికి బయలుదేరాలి అన్నది. కానీ నా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి అస్సలు లీవ్ దొరకదు అన్నాడు నిఖిల్. అయితే పర్వాలేదు, నేను ఈ సాయంత్రం బయలుదేరతాను అన్నది శోభ. కానీ ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు అన్నాడు భర్త. కంగారు పడకండి, నేను నా స్నేహితురాలికి ఫోన్ చేస్తాను. ఎయిర్పోర్ట్లో నన్ను పికప్ చేసుకోవడానికి తను వస్తుంది అన్నది శోభ. సరే అయితే టికెట్ బుక్ చేస్తాను, కానీ ఒక్క విషయం గుర్తించుకో, అక్కడ ఎక్కువ రోజులు ఉండకు, త్వరగా వచ్చేయ్ అన్నాడు భర్త. భర్తకు వెళ్ళొస్తానని చెప్పి సాయంత్రం ఇండియా ఫ్లైట్ ఎక్కింది శోభ. కానీ తండ్రి జ్ఞాపకం మరియు తల్లి ఎందుకు అలా అరిచిందా అనే చింత శోభను వెంటాడుతున్నాయి. తండ్రితో చిన్నప్పుడు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది శోభ. ఎప్పుడైనా కొడుకు కూతురు మధ్య గొడవ జరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ శోభకే మద్దతుగా నిలిచేవారు. కానీ ఇంతలోనే ఇలా ఎలా జరిగింది అంటూ ఆలోచిస్తున్న శోభకు ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది అని ఎయిర్ హోస్టెస్ మాటలు వినపడ్డాయి. కనెక్టెడ్ ఫ్లైట్ ఎక్కి కర్నూలు చేరుకుంది శోభ. ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ కర్నూలు చేరుకుంది అనగానే శోభ కళ్ళల్లో ఒక మెరుపు. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనే ఆనందాన్ని తండ్రి మరణ వార్త గుర్తుకు వచ్చి కమ్మేసింది. వెంటనే విమానాశ్రయం నుంచి బయటకు రాగానే తన ఫ్రెండ్ తన కోసం వేచి చూస్తుంది. ఆమెను శోభ కూడా చూసింది. రేఖ శోభకు బాల్య స్నేహితురాలు. శోభ విదేశాలకు వెళ్లిన తరువాత వారు విడిపోయారు. కానీ ఇద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. శోభ పెళ్లి తరువాత రేఖ కూడా పెళ్లి చేసుకుంది. రేఖ భర్త కర్నూలు హాస్పిటల్లో డాక్టర్. కర్నూలులో ఫ్లైట్ దిగిన తరువాత శోభను ఇంటికి పిలిచింది రేఖ. లేదు రేఖ, అమ్మను చూడాలనుంది, త్వరలోనే మీ ఇంటికి వస్తాను అనడంతో శోభ అసలు ఇండియా రావడానికి కారణం తెలిసిన రేఖ సరే అయితే అంటూ కార్ స్టార్ట్ చేసింది. రేఖతో మాట్లాడుతూ శోభ ఇంటికి దగ్గరలో చేరుకుంది. రేఖ, కార్ ఇక్కడ మూలలో ఆపు, నేను వెళ్తాను అన్నది శోభ. మళ్ళీ కలుద్దామని చెప్పి కారు దిగింది. కారు దిగింది కానీ వెంటనే ఆమె గుండె చప్పుడు పెరగడం మొదలయ్యింది. 5 సంవత్సరాల క్రితం అన్నయ్య మాటలు తన చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంటి బయటికి చేరుకోగానే తన చుట్టూ ఉన్న నిశ్శబ్దం చూసి ఆశ్చర్యపోయింది. తెలియని భయం హృదయాన్ని సందేహంలో పడేసింది. శోభ ఇంటి గడప వద్దకు వెళ్ళింది. తలుపు తెరిచి ఉండడం చూసి వెంటనే తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆమె తల్లి గది నుండి తలుపు బాదుతూ ఉన్న శబ్దం వినింది. అలాగే గది లోపలి నుండి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినపడింది. అంతలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ ఆ గదివైపు వెళ్లి తలుపు తెరిచి హే ముసలిదానా అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఏమైంది నీకు, తలుపు బద్దలు కొడుతున్నావు అంటూ తిట్టింది. వెంటనే ఆ వృద్ధ మహిళ భయపడుతూ ఒక మూలగా కూర్చుండిపోయింది. ఆ వృద్ధురాలి జుట్టు చెల్లాచెదురుగా ఉంది. ఆవిడ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి. మొత్తం శరీరం సన్నగా అస్థిపంజరంలాగా ఉంది. ఇంటి తలుపు దగ్గర నిలబడిన శోభ సందేహం నిజమే అని తేలింది. శోభ బిగ్గరగా ఏడుస్తూ వృద్ధురాలి గదివైపు వెళ్లి ఎరుపు రంగు చీర కట్టుకున్న ఆవిడని కోపంగా, ఎవరు నువ్వు, నా తల్లిని తిడుతున్నావు, నీకు ఎంత ధైర్యం అంటూ, అమ్మా ఏమైంది నీకు అంటూ వృద్ధురాలి వైపు అడుగు వేసింది. శోభ మాటలు విన్న సుధీర్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. శోభ, నువ్వెప్పుడొచ్చావు అంటూ ఎరుపు రంగు చీర కట్టుకున్న మహిళ వైపు చూపిస్తూ, ఈవిడ నా భార్య ప్రీతి. ప్రీతి, తను శోభ నా చెల్లెలు అంటూ పరిచయం చేశాడు. ప్రీతి, శోభ ప్రయాణం చేసి వచ్చింది, తినడానికి తీసుకురా అంటూ ప్రీతితో చెప్పాడు సుధీర్. ప్రీతి వంటింట్లోకి వెళ్ళింది. కాని అన్నయ్య, అమ్మ పరిస్థితి అంటూ శోభ తల్లి గురించి అన్నయ్యను అడిగింది. కన్నీళ్లతో సుధీర్,
ఏమని చెప్పను శోభ? అన్ని కష్టాలు ఒకేసారి వచ్చి పడ్డాయి. నాన్నగారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అమ్మ పరిస్థితి ఇలా తయారయ్యింది అన్నాడు. కాని అన్నయ్య, అసలు అమ్మకేమైంది? ఎందుకు తనను గొలుసులతో కట్టేశారు? అడిగింది శోభ. నాన్న మరణించాక అమ్మ మానసికంగా పిచ్చి పట్టినట్లుగా గట్టిగా ఏడుస్తుంది. ఆహారం కోసం అరుస్తుంది. ఒక్కోసారి తిండి తినింది కూడా మర్చిపోతుంది. ఒక్కోసారి స్నానం చేసి బట్టలు వేసుకోకుండా బయటికి వచ్చేస్తుంది. ప్రీతి భోజనం ఇవ్వడానికి వెళితే గదిలోని సామాన్లు ప్రీతిపై విసిరింది. డాక్టర్కి చూపించాము. భర్త మరణించాక పిచ్చి పట్టింది అని గదిలో ఉంచి తాళం వెయ్యమన్నారు. అందుకే అమ్మను గదిలో పెట్టి తాళం వేయవలసి వచ్చింది అన్నాడు సుధీర్. నేను అమ్మను కలవాలి, శోభ సుధీర్తో చెప్పింది. ఇప్పుడు వద్దు అని సుధీర్ నిరాకరించిన తర్వాత కూడా శోభ తన తల్లి గదిలోకి వెళ్ళింది. శోభను చూసిన ఆమె తల్లి అరుస్తూ, ఇక్కడ నుండి వెళ్ళిపో, అసలు నువ్వు ఎవరు? దగ్గరికి రావద్దు అంటూ దగ్గర ఉన్న గ్లాస్ తీసుకుని శోభపై విసిరింది తల్లి. తల్లి పరిస్థితి చూడగానే శోభకు ఏమీ అర్థమవడం లేదు. అసలు అమ్మ ఈ స్థితికి ఎలా వచ్చింది అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అమ్మా, నేను శోభను, నీ కూతురు శోభనమ్మా. శోభ గొంతు విన్న వృద్ధ తల్లి కాస్త శాంతించింది. అమ్మా అంటూ తల్లిని హత్తుకుంది శోభ. అదే సమయంలో తల్లి ముఖం మరియు చేతులు చూసింది. అక్కడ గుర్తులను గమనించింది శోభ. శోభ మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి. అంతలో తల్లి, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది అన్నది. అంతలో సుధీర్, చూశావా శోభ, అమ్మ ఇప్పుడే భోజనం చేసింది కానీ మర్చిపోయింది. అయితే ఏమైంది? మళ్ళీ ఆకలిగా ఉందేమో అని వెంటనే శోభ వంటగదికి వెళ్ళింది. తల్లి కోసం చాలా ప్రేమతో అన్నం పప్పు కలుపుకొని తెచ్చింది. కడుపు నిండా తల్లికి భోజనం తినిపించింది శోభ. వెంటనే తల్లి నేలపై పడుకుంది. పడుకున్న తల్లిని చూస్తూ శోభ గది నుండి బయటికి వచ్చింది. మరియు ఆమె తన తల్లి గురించి ఆలోచిస్తూ ఏడవడం ప్రారంభించింది. అంతలో సుధీర్ కూడా గది నుండి బయటికి వచ్చాడు. అమ్మ ఈ పరిస్థితికి కారణమేంటి? మంచి డాక్టర్కు ఎందుకు చూపించలేదు అని అన్నయ్యను అడిగింది. నేను అమ్మను చాలా డాక్టర్ల వద్ద చూపించాను. కొందరైతే చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుంది అన్నారు. ప్రస్తుతానికి నా వద్ద అంత డబ్బు లేదు అన్నాడు సుధీర్. కానీ నాన్న ఆస్తి మరియు ఎంతో కొంత డబ్బు నీ పేరు మీద రాసే ఉంటారు కదా అడిగింది శోభ. నాన్న తన పొదుపు మొత్తాన్ని ఎఫ్డి రూపంలో, అలాగే తన పేరు మీద ఉన్న భూమిని అంతా నీ పేరు మీదే రాశారు. నా వాటాగా ఈ ఇల్లు మరియు షాప్ మాత్రమే ఇచ్చారు. అది కూడా అమ్మ తదనంతరమే నాకు చెందుతుంది అన్నాడు సుధీర్. అన్నయ్య మాటలను విన్న శోభ వెంటనే, ఇవేమీ నాకు వద్దు, నా పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీద రాసేస్తాను, అమ్మకు ట్రీట్మెంట్ చేయించు అన్నది. అంతలో శోభకు తినడానికి భోజనం తెచ్చింది ప్రీతి. శోభ మాటలు విని సుధీర్ మరియు ప్రీతి ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డారు. నాకు తెలుసు శోభ, నువ్వు బాధ్యత గల కూతురివని అన్నాడు సుధీర్. అయితే సరే, నాన్నగారి 13వ రోజు కార్యం తర్వాత లాయర్ని పిలిపించు, ఆస్తి నీ పేరున రాసిస్తాను అన్నది శోభ. తాను వేసిన ప్లాన్లో విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది సుధీర్కు. సరే శోభ, గదిలో విశ్రాంతి తీసుకో అంటూ అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. శోభ ఆస్తి నా పేరున రాశాక పేపర్లపై పిచ్చి పట్టిన తల్లి వేలి ముద్రలు వేయిస్తాను. శోభ అమెరికా వెళ్ళిపోయాక పిచ్చి తల్లిని తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో వదులుతాను అన్నాడు సుధీర్ భార్యతో. ఇక ఆస్తి మొత్తం చేతికి వచ్చేస్తుందని భార్యాభర్త సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజు శోభ తన స్నేహితురాలిని కలవడానికి రేఖా ఇంటికి బయలుదేరింది. ఆమె బయటకు రాగానే వెనక నుంచి ఎవరో తనను పిలిచారు. వెనక్కి తిరిగి చూసింది శోభ. పక్కింటి శాంతి ఆంటీని చూసింది. ఆమె తన ఇంటి బయట మంచం మీద కూర్చొని ఉంది. శాంతి ఆంటీని చూడగానే శోభ చిరునవ్వుతో పలకరించింది. శాంతి ఆంటీ తన తల్లికి మంచి స్నేహితురాలు.
లోపలికి వెళ్ళి శాంతి ఆంటీతో కూర్చుంది శోభ. తల్లి తండ్రుల గురించి మాట్లాడుతూ ఆంటీ ముందు బాధపడింది. శోభ, నీ తల్లి తండ్రికి చాలా అన్యాయం జరిగింది. మీ అన్నయ్య మీ వదిన ఇదంతా చేశారు. ఎప్పుడూ సుధీర్ మీ నాన్నతో గొడవ పడేవాడు. గొడవ శబ్దాలు ఇంటి బయటికి కూడా వచ్చేవి. కొడుకు వలన మీ నాన్నగారి ఆరోగ్యం పాడవడం ప్రారంభించింది. కానీ వారికి చికిత్స కూడా చేయించలేదు మీ అన్నయ్య. ఇక మీ అమ్మతో గొడ్డు చాకిరీ చేయించేది మీ వదిన. 2 రోజుల క్రితం ఇంట్లో నుండి గట్టిగట్టిగా కొట్టడం, ఏడుపు శబ్దాలు కూడా వచ్చాయి. ఇదంతా విన్న శోభ కాలి కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. అదే సమయంలో తల్లి ముఖం మీద చేతుల మీద చూసిన గుర్తులు గుర్తుకొచ్చి చాలా బాధపడింది శోభ. తర్వాత శాంతి ఆంటీ చెబుతూ, సుధీర్, ప్రీతిలు మీ అమ్మను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా నిరాకరించారు. వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంటికి తాళం వేసి వెళ్ళేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మంచి మనిషి కూడా పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెడతారు కదా. అందుకే మీ అమ్మ మానసికంగా పిచ్చి పట్టిన దానిలాగా తయారయ్యింది అన్నది శాంతి ఆంటీ. ఇదంతా విన్న రేఖ తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదని భావించి తిరిగి తన ఇంటికి వచ్చింది. శాంతి ఆంటీ మాటలు శోభను చాలా కలిచివేస్తున్నాయి. అప్పటి నుండి తల్లి వ్యవహారాలన్నీ శోభ దగ్గరుండి చూసుకునేది. 3 రోజులు గడిచిపోయాయి. తల్లికి కడుపు నిండా బాగా తిండి పెట్టడం, స్నానం చేయించడం ఇలా అన్నీ చేసింది. మెల్లమెల్లగా తల్లి ఆరోగ్యం మెరుగుపడడం మొదలయ్యింది. మరుసటి రోజు మొదటిసారిగా తల్లి అమ్మా శోభ అని సంబోధించింది. అది విన్న శోభ ముఖంలో చిరునవ్వు కనిపించింది. తల్లిని కౌగలించుకుని చాలా ఏడ్చింది. బయటి నుండి వచ్చిన ఆమె సోదరుడు సుధీర్ మరియు కోడలు ప్రీతి ఇంటికి తిరిగి వచ్చి ప్రీతి అత్తగారి గదిలోకి వెళ్ళింది. వెంటనే ఆమె తన భర్త వద్దకు పరిగెత్తుకు వెళ్ళి చెప్పింది, ఏమండి, మీ అమ్మ ఈరోజు బాగానే ఉంది. అలాగే ఆమె శోభతో మాట్లాడుతుంది అని చెప్పింది. తల్లి కోలుకున్న విషయం విన్న సుధీర్ ఆశ్చర్యపోయి అమ్మకి మందిచ్చావా అని అడిగాడు. గత 3 రోజుల నుండి మాత్రలు ఇవ్వలేదు. ఎలా ఇస్తాను? మీ చెల్లి అన్నీ చూసుకుంటుంది కదా, అందుకే నాకు మందులు ఇచ్చే అవకాశం రాలేదు అన్నది ప్రీతి. వెంటనే సుధీర్ సీసాలో ఒక మాత్రను తీశాడు. అతను దానిని తన తల్లి గదికి తీసుకెళ్లాడు. అమ్మా, ఇది విటమిన్ టాబ్లెట్, వేసుకోకపోతే నీరసం వస్తుంది అంటూ తల్లి నోట్లో మందు వేసి గ్లాస్తో నీటిని తాపాడు. మందు వేసి గదిలో నుండి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత శోభ తల్లిని చూసి ఆశ్చర్యపోయింది. తన తల్లి పరిస్థితి మునుపటి స్థితికి తిరిగి వచ్చింది. ఇది గ్రహించిన వెంటనే వంటగదిలోకి వెళ్ళగా అక్కడ ఓ మందు పెట్టె కనిపించింది. అక్కడ పడి ఉన్న బాటిల్ తీసి చూసింది శోభ. వెంటనే ఫోటో తీసి స్నేహితురాలు రేఖకు పంపింది. రేఖకు ఫోన్ చేసి పరిస్థితి వివరించి ఈ మందు దేనికి వాడుతారో భర్తను అడిగి తెలుసుకోమనింది. వెంటనే తల్లి గదికి వెళ్లి తల్లిని చూసింది. తల్లి నేలపై పడుకొని ఉండడం చూసింది. కాసేపు తల్లితోనే కూర్చుంది. ఆ తర్వాత గదిలో తండ్రి జ్ఞాపకాలతో కొన్ని వస్తువులను చూస్తూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రి అల్మారా తెరిచి బట్టలు తీసి చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అల్మారాలో చూస్తుండగా శోభ కళ్ళు తండ్రి డైరీని చూశాయి. వెంటనే తన తండ్రి డైరీ చదవడం ప్రారంభించింది. శోభ మరియు సుధీర్ బాల్యం నుండి యుక్త వయసు వరకు అన్ని జ్ఞాపకాలను భద్రపరిచాడు తండ్రి. డైరీలో ఒక పేజీ శోభ కోసమే రాశాడు తండ్రి. అమ్మా శోభ, నన్ను క్షమించు. నీ అన్నయ్య నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆ సమయంలో నేను ఏమీ చెయ్యలేకపోయాను. నిన్ను తిరిగి ఇంటికి పిలుద్దామనుకున్నాను. కానీ సుధీర్ నా కాళ్లకు సంకెళ్ళు వేశాడు. నీతో ఫోన్ మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కొడుకు కూతురిలో ఒకరినే ఎంచుకోమన్నాడు సుధీర్. నీతో మాట్లాడనివ్వలేదు. ఆ తర్వాత పరిస్థితులు మెల్లగా చెక్కబడ్డాయి. ఒకరోజు ఆస్తి పంపకాల మాట వచ్చింది. నీకు నా ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలన్నాను. ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అంతలో ప్రీతితో పెళ్లి చేయమని గొడవ చేశాడు. నేను ప్రీతి కుటుంబం గురించి తెలుసుకున్నాను. మంచివారు కాదని తెలిసింది. అలాగే
శోభ ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇంటి నుండి వెళ్ళగొట్టావు కదా, అలాంటిది నువ్వెలా చేసుకుంటావు అని అడిగాను. ప్రీతి కుటుంబం మంచిది కాదని చెప్పాను. కానీ ప్రీతి గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా పైన చెయ్యి ఎత్తాడు సుధీర్. మా ఈ పరిస్థితికి కారణం కేవలం నీ అన్నయ్య వదినలే. ఎప్పుడూ సంతోషంగా ఉండు, నీ తండ్రి. ఇది చదివిన వెంటనే శోభ ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి తనను తాను సముదాయించుకొని తల్లిదండ్రులపై చెయ్యి ఎత్తడమా అని తన అన్నయ్య మీద చాలా కోపంగా ఉంది. అందుకే తన తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకున్న అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది. అదే సమయంలో రేఖ ఫోన్ చేసింది. శోభ, నువ్విచ్చిన మందు గురించి మా వారు నీతో మాట్లాడతానన్నారు. హాస్పిటల్కి బయలుదేరు, నేను కూడా వస్తాను అన్నది రేఖ. సరే, నేను వెంటనే వస్తాను అని శోభ చెప్పింది. ఫోన్ కట్ చేసి వెంటనే హాస్పిటల్కు వెళ్ళింది. రేఖ కూడా హాస్పిటల్కు చేరుకుంది. రేఖ భర్త శోభను అడిగాడు, మీరు పంపిన ఫోటో ఎవరి మందు? అది అమ్మకు అన్నయ్య ఇవ్వడం చూశాను అన్నది శోభ. శోభ, ఈ మందు వల్ల మనిషి మెదడు పనిచేయటం మెల్లగా తగ్గిపోతుంది, పిచ్చి పట్టినట్లు తయారవుతారు. ఇది విన్న తర్వాత శోభ తన చెవులను తనే నమ్మలేకపోయింది. తన సోదరుడు ఈ స్థాయికి దిగజారడం ఊహించనే లేదు శోభ. అక్కడే సోఫాలో తల పట్టుకుని కూర్చుంది. అంతలో రేఖ, ఎంత పెద్ద దుర్మార్గం! కేవలం ఆస్తి కోసం తల్లి తండ్రిని చిత్రహింసలు పెట్టాడా నీ అన్నయ్య? కేవలం ఆస్తి రాబట్టుకోవడానికి నీతో మంచిగా వ్యవహరిస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్లాన్ నేను వేస్తాను రేఖ, అందులో మీ ఇద్దరి సహాయం కావాలి అన్నది శోభ. మా సహాయం ఎప్పుడూ ఉంటుంది అని మాట ఇచ్చారు రేఖ మరియు తన భర్త. శోభ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం, అన్నయ్య, రేపు నాన్న 13వ రోజు కార్యం తర్వాత నేను వెళ్ళిపోతాను. ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యాయి. అవునా? అయితే నేను లాయర్ని పిలుస్తాను. కార్యం తర్వాత ఆస్తి కాగితాలపై సంతకాలు పెట్టి వెళ్ళు అన్నాడు సుధీర్. మరుసటి రోజు 13వ రోజు కార్యక్రమం మొదలయ్యింది. సుధీర్ చాలామందినే పిలిచాడు. ఇరుగు పొరుగువారు, బంధువులు అందరూ వచ్చారు. చెయ్యవలసిన పూజలు చేసి పూజారి వెళ్ళిపోయిన తరువాత ఒక్కొక్కరుగా సుధీర్ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సుధీర్ అందరి ముందు తన తండ్రి గురించి చెబుతూ, నాన్న నాకు దేవుడు లాంటివాడు, నాన్నను కోల్పోవడం చాలా బాధగా ఉందని అబద్ధాలు చెప్పాడు. తన అన్నయ్య చెబుతున్న అబద్ధాలని విని అక్కడే అన్నయ్య 2 చెంపలు వాయించేయాలన్నంత కోపం వచ్చింది శోభకు. కాని సమయం కోసం వేచి చూసింది. తర్వాత శోభ మాట్లాడవలసిన సమయం వచ్చింది. అప్పుడే శోభ కళ్ళు సుధీర్ని చూశాయి. లాయర్తో మాట్లాడుతున్నాడు సుధీర్. శోభ కన్నీళ్లతో తన తండ్రి గురించి చెప్పడం ప్రారంభించింది. అప్పుడే స్నేహితురాలు రేఖ మరియు భర్త వచ్చారు. శోభ మాట్లాడడం ప్రారంభించింది. నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా అన్నయ్య దృష్టిలో చెల్లి విలువ ఒక ఆస్తి మాత్రమే. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే శోభ, అవును, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తి కోసం నన్ను ఇక్కడికి పిలిచాడు అన్నయ్య. నా పేరు మీద ఆస్తి లేకుంటే నా తండ్రి మరణించాడనే వార్తను కూడా నాకు తెలిపేవాడు కాదు. అదే సమయంలో సుధీర్ ఆమె వైపు కోపంగా చూడటం మొదలుపెట్టాడు. సమాజంలోని ప్రతి కొడుకుకి చెబుతున్న కూతుళ్లకు ఆస్తుల మీద హక్కు లేదని ఎవరు చెప్పారు? ప్రతి కూతురు కొడుకులు తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మేమే ఆస్తిని వదులుకుంటాము. కానీ నా అన్నయ్య వదిన తల్లి తండ్రిపై చేసిన దుర్మార్గాలను అన్నింటినీ బయటపెడతాను. శోభ ఇలా మాట్లాడడం చూసి సుధీర్ శోభ దగ్గరగా వెళ్ళి శోభను బెదిరించాడు. ఏది చెప్పడానికి వచ్చావో అదే చెప్పి వెళ్ళు, లేదనుకో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్నాడు సుధీర్. అప్పుడు శోభ తన పర్సులోంచి మందు తీసి, ఈ మందు నా అన్నయ్య వదినలు అమ్మకు ఇచ్చేవారు, మరియు ఇది దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగించరు, మనుషులను చంపే విషం. నా తల్లిని ఏ విధంగా అయితే ఇలాంటి మందులతో పిచ్చి పట్టిన దానిలాగా తయారు చేశాడో అలాగే నా తండ్రిని కూడా ఆస్తి కోసం రోజూ గొడవపడుతూ తండ్రి మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ మనోవేదనతోనే నా తండ్రి మరణించాడు అంటూ
ఏడుస్తూ చెప్పింది శోభ. శోభ, నిన్ను ఇంటి నుండి తరిమేశానని నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నావా అన్నాడు సుధీర్. నా దగ్గర నాన్న డైరీ ఉంది, అది కూడా చదివి వినిపిస్తాను అంటుండగానే ప్రీతి భర్తను తీసుకుని అక్కడి నుండి పారిపోవడానికి ఇద్దరూ ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న భార్యాభర్తని పట్టుకున్నారు. అంతలో రేఖ భర్త ఒక డాక్టర్గా తల్లికి ఇచ్చే మందు గురించి రిపోర్ట్స్ పోలీసులకు ఇచ్చాడు. తండ్రి డైరీ కూడా ప్రూఫ్స్ కోసం పోలీసులకు అప్పగించింది శోభ. సుధీర్ మరియు ప్రీతిలను కోర్టులో హాజరుపరుస్తూ అలాగే ఇద్దరూ చేసిన దుర్మార్గాలను రుజువులతో కోర్టుకు అప్పగించారు పోలీసులు. కేసు అంతటినీ స్టడీ చేసిన జడ్జి గారు 8 సంవత్సరాల జైలు శిక్ష వేశారు ఇద్దరికీ. అలాగే ఆస్తి అంతటినీ శోభకు అప్పగించారు. తల్లితో కలిసి అదే ఇంట్లో ఒక 6 నెలలు ఉండి తల్లికి అమెరికా వీసా తీయించింది. తల్లి తండ్రి ఆస్తి మీద ఆశ లేని శోభ తల్లి పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేసింది. అలాగే తండ్రి శోభా పేరు మీద ఎఫ్డీ చేసిన డబ్బుతో ఎప్పటినుంచో తండ్రికి ఉన్న కోరిక ప్రకారం తండ్రి భూమిలో స్కూల్ కట్టించింది. అక్కడ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించేది. నెల నెలా వచ్చే డబ్బు తల్లి పేరు మీద బ్యాంకులో వేయించింది. ఇక్కడి పరిస్థితులు అన్నీ చక్కబెట్టి స్నేహితురాలు రేఖ మరియు రేఖ భర్తకు స్కూల్ వ్యవహారాలు అప్పగించి తల్లిని తనతో పాటు అమెరికా తీసుకువెళ్ళింది. అక్కడ డాక్టర్లకు చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇప్పుడు శోభా తల్లి పూర్తిగా కోలుకుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా వచ్చి తండ్రి పేరున ఉన్న స్కూల్, అమ్మేసిన ఇంటిని చూసుకొని వెళ్లేవారు శోభ మరియు తల్లి. కానీ సుధీర్ మరియు అతని భార్య ప్రీతి జైలులో ఊసలు లెక్క పెడుతున్నారు. కొడుకు చేసిన దుర్మార్గాల నుండి ఒక తల్లికి సరైన న్యాయం దొరికిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.